హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వన్స్. ఈరోజు అయితే నేను మీకు మంచి రసం రెసిపీ అయితే చూపించబోతున్నాను. మీకు ఏమైనా కాన్స్టిపేషన్ లాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా రసం చేసుకొని అన్నంలో వేసుకొని తింటుంటే నోటికి పుల్ల పుల్లగా మంచి రుచిగా ఉండి కడుపు నిండా తినబుద్ధి అవుతుందండి. సో ఇప్పుడు ఈ రసాన్ని మంచి కమ్మగా రుచిగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. రసం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకుని తర్వాత చిన్న ఉల్లిపాయని ఇలా పొడుగు ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకోండి. సైజు టమాటోని ఇలా ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకోండి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర తరుగు, 2 టేబుల్ స్పూన్ కల్లుప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్ల పంచదార వేసి చేత్తోనే పిప్పుతూ టమాటోలో ఉన్న సారం అంతా దిగేంత వరకు బాగా క్రష్ చేస్తూ కలపండి. ఇలా గట్టిగా క్రష్ చేస్తూ కలిపితే ఫ్లేవర్స్ అన్నీ చారులోకి బాగా కలిసి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు దీనిలో 3 గ్లాసుల వరకు వాటర్ వేసి ఆ పైన 2 రెమ్మల కరివేపాకు వేసుకుని నెక్స్ట్ 2 పచ్చిమిర్చిని ఇలా పొడిగా కట్ చేసి అయితే వేసుకోండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసి మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకుని అరగంట పాటు బాగా మరిగించినట్లయితే చారులోకి ఫ్లేవర్స్ అన్నీ బాగా ఇంకుతాయి. ఇలా హాఫ్ అన్ అవర్ పాటు బాగా మరిగించుకున్న తర్వాత చారు తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దానిలో చిన్న ఉల్లిపాయ, 5 వెల్లుల్లి రెమ్మలు వేసి వేయించుకుని 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ ఆవాలు వేసి వేయించి అవి కొంచెం మగ్గిన తర్వాత 2 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసి తాలింపు మంచి సువాసన వచ్చేంత వరకు వేయించి మరిగించుకున్న చారుని దీనిలో తిరిగేసుకుంటే గుమగుమలాడే చారు అయితే రెడీ అయిపోతుందండి. రసాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు. ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.